శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కైవల్యపదము చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోలబిల సదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, పరమ భాగవతమైనటువంటి దానిలో కృష్ణుని యొక్క దివ్యలీలలు అమోఘం. మానవుడు కైవల్యం కోరుకొనడానికి, మనస్సును నిలకడ చేసుకొనడానికి భక్తి మార్గంలో పరమాత్మను చేరుకోవటమే మానవ జన్మకు సార్థకత. గోపికలు గోపాలుణ్ణి చూస్తున్నంతసేపు వాళ్ళ కళ్ళు రెప్పలార్పక అలాగే చూస్తూ ఉన్నారు ద్వారకానగరిలో. శ్రీకృష్ణుని యొక్క జగన్మోహన సౌందర్య వైభవాన్ని మనస్సులో పదే పదే తలుచుకుంటున్నారు. తమ ఆత్మలలో అచ్యుతుని కౌగిలించుకుంటూ ఉన్నారు. వారి తనువులు గగుర్పుడుస్తూ ఉన్న ఈ భక్తి మార్గంతో బ్రహ్మ సాక్షాత్కారం వల్ల పరవశించేటువంటి యోగీశ్వరులు ఎలా ఉంటారో ఆ గోపికా స్త్రీలు అలా పరవశించారు. అందుకనే వారి జన్మధన్యం. శ్రీకృష్ణుడు గోపికల యొక్క అభిలాషను తెలుసుకున్నాడు. వారిని ఏకాంత ప్రదేశానికి తీసుకొని వెళ్ళి ప్రేమతో కౌగులించుకొని భక్తి పరవశములైనటువంటి వారితో చిరునవ్వులు నవ్వుతూ పరమాత్మ గోపికలతో పలుకుతూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం. ఓ వనజాక్షులారా, బలవంతములైనటువంటి శత్రువులను జయించడానికి వెళ్ళాం. తిరిగి రావటానికి కొంచెం ఆలస్యమైంది ఈ ప్రదేశానికి. దీనికోసం మీరంతా చాలా అలకబోనటం ఎందుకు? నేను కనబడలేదు అనేటువంటి బాధ చెందుతున్నారు మీరు. నేను కొన్ని పనుల మీద బలవంతులైనటువంటి శత్రువులను తురుమారడానికి, జయించడానికి నేను వెళ్ళాను. ఈ మాత్రానికి కోపం ఎందుకు? గాలికి ఎగురబడేటువంటి గడ్డి పరకల్లాగా, గాలికి ఎగిరేటువంటి గడ్డి పరకల్లాగా చరాచరమైనటువంటి ఈ ప్రపంచం దైవ సంకల్పాన్ని పట్టి ఒక్కోసారి కలుస్తూ ఒక్కొక్కసారి విడిపోతూ ఉంటుంది. ఇదంతా దైవ సంకల్పమని తెలుసుకోండి. నాపైన భక్తి కలిగినటువంటి వారికి మోక్షం సులభ సాధ్యమై ఆనందదాయకమవుతుంది. కేవలం జప తపో దానాది సత్కార్యముల వలన ముక్తి కలుగదు. శివ బ్రహ్మ సనక సనందనాదుల హృదయాలలో అంకురించినటువంటి భక్తి మీలో మొలకెత్తింది. మీరు చాలా భక్తిపరులు. మీ పురాకృత సుకృత విశేషం వలన సంపూర్ణముగా భక్తి ఫలించింది. భక్తి కలిగినటువంటి వారికే నేను అనుగ్రహించేది. భక్తి వల్లనే మోక్షం కలుగుతుంది. ఇక మీకు ఏ కష్టాలు ఉండవు. నరకహేతువులైనటువంటి జన్మ కర్మలు కూడా ఇక మీకు కలుగవు. పునర్జన్మ అనేటువంటిది లేదు. సర్వదశల్లోనూ సమస్త భూతాల అంతర్యాములలోనూ సమస్తమైనటువంటి బహిహి అంతరః నేను అంతటా వ్యాపించి ఉంటాను. సకల ప్రాణుల యొక్క కార్యకలాపాలను పృథివీ, ఆపహ, తేజో, వాయు, ఆకాశములనేటువంటి పంచభూతముల యొక్క సంబంధంతో కారణభూతమై ఉంటుంది. అటువంటి పంచభూతాలకు ఆధారము నేనే. సమస్తమునకు సర్వము కర్తను నేనే. అట్టి నాకు స్వపర అనేటువంటి తారతమ్యాలు లేవు. శ్రీకృష్ణుడు తన మాహాత్మ్యాన్ని విశదీకరించాడు గోపికలకు. గోపికలు వివేకవంతులై, దేహాభిమానములకు దూరులై, అచ్యుతుని యొక్క అనంతమైనటువంటి గుణములను వారు పదే పదే ప్రస్తుతించారు. ఓ పుండరీకాక్ష, ఓ సచ్చరిత్ర, ఓ భక్తమందార, ఘోరమైనటువంటి సంసార సముద్రాన్ని దాటడానికి ఆధారభూతమైనటువంటి యోగి జన హృదయాలలో సుప్రతిష్టమై తనదారు నీ పాద పద్మ యుగళం మా మనస్సులో నిరంతరం వెలుగొందునుగాక. ఏ యోగుల యొక్క దివ్యమైనటువంటి తపస్సును ఫలించడానికి ఏ హృదయమునందు నీ దివ్య పాదపద్మమును ప్రకాశిస్తున్నవో అవే మా హృదయమునందు కూడా
నిలయమై ప్రకాశించును కాక అని గోపికలు శ్రీకృష్ణ భగవానుని ప్రార్థించారు. కరుణాసింధువు భక్తవత్సలుడు అయినటువంటి నందనందనుడు గోపికల యొక్క కోరికను మన్నించాడు, వారికి వరములు ఇచ్చాడు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజును సందర్శించి అతని పాదములకు నమస్కరించి, ధర్మరాజా, నీవు నీ తమ్ములు బంధుజనాలు సత్కర్మ నిరతులై సుఖంగా ఉన్నారా? కుశల ప్రశ్నలు వేస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుని. అందరూ బాగున్నారా? నీ తమ్ములు సత్కర్మలు చేయుచున్నారా? చక్కగా ప్రేమగా పలకరించాడు పరమాత్మ. ఎప్పుడైతే అలా ప్రేమగా పలకరించాడో ధర్మరాజు ఆనందించి శ్రీకృష్ణ భగవానుడితో పలుకుతున్నాడు, నందనందన, ఓ పద్మనాభ, నీవు భక్తుల పాలిటి పారిజాతానివి. నీ పాదార విందములను ఆశ్రయించినటువంటి వారికి నిత్యమైనటువంటి సౌభాగ్యములతో అత్యంతమైనటువంటి సంతుష్టులై వాళ్ళు సదా మెలుగుతూ ఉంటారు. అంతేకాదు అచ్యుత, జాగ్రత్త, స్వప్న, నిద్రావస్థలు అని ఉంటాయి. అవస్థలు 3: జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ. వీటన్నిటికీ అతీతమైనటువంటి వాడివి నీవు. నీవు సర్వాంతర్యామివి. హే కృష్ణ, విశ్వమే నీవు, నీవే విశ్వం. ఈ విశ్వం నీయందే నిలచి ఉన్నది. సమస్త సృష్టి స్థితిలయ కారకలకు సంకల్ప అధీనమైనటువంటి వాడివి నీవు. నీ సంకల్పము చేతనే సృష్టి స్థితిలయములు జరుగుతూ ఉన్నాయి. నీవు అఖండ జ్ఞానస్వరూపుడవు. మాయకు నీవు లోబడి ఉండవు. పాపదూరులై నిత్యముక్తులైనటువంటి యోగులకు నీవు గోచరిస్తూ ఉంటావు. పాపకార్యములు చెయ్యకుండా నిరంతరము నీ పాదపద్మములను ఎవరైతే సేవిస్తున్నారో వారికి దర్శన భాగ్యాన్ని కలిగిస్తావు స్వామి. అట్టి నీకు నేను నమస్కరిస్తున్నాను. నీరజాక్షుడవైనటువంటి నీకు నమస్కరించుచున్నాను. నిఖిల లోకాధీశుడైనటువంటి వాడివి నీకు నమస్కరించుచున్నాను. నిర్వికారుడవైనటువంటి నీకు, నిరతిశయ కృపా సముద్రుడవైనటువంటి నీకు నేను నమస్కరించుచున్నాను. ధర్మరాజు పలుకుతున్నాడు. బంధువులందరూ ధర్మరాజు పలికినటువంటి పలుకులను విని ఆనందించారు, సంతోషించారు. ఈ సంతోషకరమైనటువంటి సమయంలో అన్యోన్య స్నేహం ఆశయించగా, ఆనంద పారవస్యం పొంగుతూ ఉండగా, వారిద్దరి యొక్క దివ్యమైనటువంటి బంధం అతిశయిస్తూ ఉంటే శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నటువంటి కొందరు కాంతలు అందరూ కూడా ఆప్యాయతగా ఆనంద పారవస్యాన్ని చెందారు. ద్రౌపది కూడా చక్కగా అందరితో సరస సల్లాపాలు పలికింది. ద్రౌపదీదేవి శ్రీకృష్ణుని యొక్క గాథను ప్రస్తావించింది. సంతోషంతో రుక్మిణీ మొదలైనటువంటి అంతఃపుర కాంతలతో, మీకు జనార్దనునితో పరిణయము ఎలా అయింది, ఆ విధానాన్ని నాకు తెలియచేయండి అని ద్రౌపదీదేవి రుక్మిణీ మొదలైనటువంటి ఆ స్త్రీలతో పలికితే, పరీక్షిన్ మహారాజా పలుకుతున్నాడు సుఖయోగీంద్రుడు. ఇవన్నీ సుఖయోగీంద్రుడు పరీక్షిన్ మహారాజునకు తెలియజేస్తున్నారు. లక్ష్మణ అని పేరు కలిగినటువంటి ఒక స్త్రీ, లక్ష్మణ మంద్ర రాజకుమార్తె. ఈ లక్ష్మణ తప్ప అందరు భార్యలు తమ తమ విధానాలని, వృత్తాంతాన్ని చక్కగా వివరించి చెప్పారు. ఎలా ఎలా రుక్మిణీదేవికి పరిణయమైందో సత్యభామ, ఇలా జాంబవతి, వీళ్ళందరూ కూడా ఎలా ఎలా వాళ్ళ యొక్క పరిచయాలు ఎలా జరిగాయో, పరిణయం ఎలా జరిగిందో చెప్పారు. లక్ష్మణ తప్ప విడిచి, లక్ష్మణ తప్ప. తరువాత మంద్రదేశాధీశురాలైనటువంటి, మంద్ర దేశ అధిపతి అయినటువంటి ఆ మహారాజు యొక్క కుమార్తె అయిన లక్ష్మణ అని పేరు కలిగినటువంటి ఆమె తాను కృష్ణుని పరిణయమాడినటువంటి సన్నివేశాన్ని ద్రౌపదీదేవి కోరగా చక్కగా వివరిస్తూ ఉన్నది. లక్ష్మణ అని పేరు కలిగినటువంటి శ్రీకృష్ణుని యొక్క భార్యల్లో ఒక ఆమె. మంద్రరాజు పుత్రికైనటువంటి లక్ష్మణ ద్రౌపదితో, పాంచాల రాజపుత్రి, నేను నారదుని యొక్క గానానికి పరవశురాలైనాను. నారదుడు ఎప్పుడూ గోవిందుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని పలుకుతూ ఉంటాడు. గోవిందుని యొక్క కథాసుధలు తనివితీరా గ్రోలి పరవశించేటువంటి దాన్ని నేను. ఆ గోవిందుని యొక్క నామ అమృతంలో నేను తేలియాడేదాన్ని నేను. ఆ గోవిందుని యొక్క దివ్య వైభవాన్ని చూచి మురిసిపోయేదాన్ని నేను. నేనంటే నా తండ్రికి ఎంతో ప్రేమ. అతడు నా మనోభిప్రాయాన్ని తెలుసుకున్నాడు.
నేను గోవిందుని ఆ దివ్య గానాన్ని, ఆ గోవిందుని యొక్క దివ్య వైభవాన్ని, పౌరుషాన్ని, పరాక్రమాన్ని, అందాన్ని సకలము కూడా నేను మోహితురాలైన సంగతి నా తండ్రి తెలుసుకుని నా వివాహానికి ఉపాయాన్ని ఆలోచించాడు. లక్ష్మణను శ్రీకృష్ణుడికిచ్చి పెళ్లి చేయాలి. ఆయన కూడా అలాగే అనుకున్నాడు. ఆకాశంలో కంటికి కానరానటువంటి ఒక మత్స్యయంత్రం ఒకటున్నది. దానిని నీటిలో చూచి ప్రతిబింబాన్ని చూచి కొట్టాలి. మనం ద్రౌపదిని వివాహమాడినటువంటి సమయంలో ద్రౌపది స్వయంవరంలో కూడా అర్జునుడు మత్స్యయంత్రాన్ని భేజించాడు. కానీ శ్రీకృష్ణుడు కూడా లక్ష్మణ అని పేరు కలిగినటువంటి మంద్ర రాజకుమార్తెను మత్స్యయంత్రాన్ని భేదించి ఆ స్వయంవరంలో శ్రీకృష్ణ భగవానుడు లక్ష్మణ అని పేరు కలిగినటువంటి రాజపుత్రికను పొందాడు. మత్స్యయంత్రం ఎలా? ఎంతటి యోధులైనా ఎక్కుపెట్టడానికి సాధ్యం కానటువంటిది, అసాధ్యమైనటువంటి ధనువు. వజ్ర సన్నిభమైనటువంటి బాణం అక్కడ ఉంచి గంధపుష్పాలతో పూజ కావించారు. ఆ వింటిని మోపెట్టి కింద నీటిలో చూస్తూ మత్స్యయంత్రాన్ని పడగొట్టేటువంటి వీరుడు నా పుత్రికను పడయమానగలడు, నా పుత్రికను పరిణయమానగలడు సభలో ప్రకటించాడు. తండ్రి చాటింపు, విలువిద్యలో ఆరితేరినటువంటి వారు ఎందరెందరో విచ్చేశారు. సుందరాకారులైనటువంటి రాజకుమారులు మత్స్యయంత్రాన్ని భేజించి ఆ లక్ష్మణ అని పేరు కలిగినటువంటి రాజపుత్రికను చేపట్టాలి అనేటువంటి భావనతో వచ్చారు. వచ్చినటువంటి రాజకుమారులందరూ ద్రౌపదికి చెబుతోన్నది ఈ విషయమన్నీ. లక్ష్మణ అని పేరు కలిగినటువంటి ఆమె. నా తండ్రి సంతోషంతో స్వాగత సత్కారాలు చేశాడు. బాహుబల సంపన్నులైనటువంటి ఆ రాజపుత్రుడు ఎంతో ధైర్యంతో ధనువును సమీపించారు. అలా వచ్చినటువంటి వారిలో కొందరు ధనుస్సును సమీపించడానికే సంకోచించారు. కింద నీటిలో చూచేలా అసలు ఆ ధనువు పైకెత్తలేరు. కొందరు ప్రయత్నించి కదలించలేకపోయినారు ధనువుని. ఆ ధనువులో పైకెత్తాలి, ఆ వింటిలో బాణాన్ని సంధించాలి, నీటిలో చూడాలి, మత్స్యయంత్రాన్ని భేజించాలి. వింటిని ఎలాగో పైకెత్తినా దాన్ని ఎక్కుపెట్టలేక మరికొందరు విఫలుడైనారు. ఇంకా కొందరు అక్కడికి రావడానమే తప్పు అయిపోయింది అని సిగ్గుతో తల ఉంచుకున్నారు. ఈ సమయంలో భీముడు, కర్ణుడు మత్స్యయంత్రాన్ని పడగొట్టడానికి ధనస్సును ఎక్కుపెట్టి కూడా వేగంగా తిరుగుతున్నటువంటి మత్స్యాన్ని గుర్తించలేక తొలగిపోయినారు వాళ్ళు. అర్జునుడు కూడా మత్స్యయంత్రాన్ని భేజించేటువంటి ఉపాయం తోచలేదు. ఆయన ఎందుకో ఆ యంత్రాన్ని కొట్టలేక విఫలుడైపోయినాడు అర్జునుడు కూడా. రాజకుమారులందరూ ప్రయత్నించి ఫలించలేక దీనులై మౌనంగా ఉండిపోయినారు. అప్పుడు శ్రీకృష్ణుడు విల్లు ఎక్కుపెట్టి సరసిజ పద్మలోచనుడు చాపము సద్యము చేసి శ్రీకృష్ణ భగవానుడు ఆ విల్లును ఎక్కుపెట్టి బాణాన్ని ప్రయోగించి అలవోకగా మత్స్యయంత్రాన్ని పడగొట్టాడు. దేవతలు జయ జయధ్వానాలు చేశారు. ఆకాశం నుండి శ్రీకృష్ణుని మీద పుష్పవర్షం కురిసింది, జలజల జలజల. అప్పుడు నాకు పరమానందమైంది. ఒళ్ళంతా చెమర్చింది. చెమట చేత తడిసినటువంటి కరిగిన నా అలక భాగం, ఈ భాగం మీద కస్తూరి తిలకం ముంగురులు చిమ్ముతూ ఉన్నాయి. వాటిని నా మృదువైనటువంటి చేతులతో చక్క చేస్తూ మందగమనంతో ముందుకు నడిచి వెళ్ళాను. కాలి అందెళ్ళు గల్లు గల్లుని మోగుతూ ఉంటే పెదవులపై మందహాసం తుడికిసలాడుతూ ఉంటే చెక్కుటద్దాలపై బంగారు కుండలాల దీప్తులు జాలువారుతూ ఉంటే మణికంకణాల మధుర స్వరాలతో వయ్యారంగా రంగస్థలం మీదకు వెళ్ళి ముఖమెత్తి అటూ ఇటూ పరికించాను. అప్పుడు రాజపుత్రులందరినీ తృణీకరించి నా చేతుల్లో ఉన్న కనక కమలహారాన్ని శ్రీకృష్ణుని మెలలో నేను వేశాను. మత్స్యయంత్రాన్ని భేజించాడుగా, అప్పటికే నేను శ్రీకృష్ణుని వరించానుగా, ఆ మాలను శ్రీకృష్ణుని మెడలో వేశాను. అలాగే ఇప్పమాల దండతో ఆయన వక్షస్థలం చక్కగా అలంకరింపబడింది. ఆ సమయాన నా కళ్ళలో సిగ్గు తొణికిసలాడింది. ఆ శుభ సమయంలో నానా విధములైనటువంటి మంగళవాద్యాలు ఒక్కసారి దిక్కులు పిక్కటిల్లినాయి. నటీనటుల యొక్క నృత్యాలు కన్నుల పండువ చేసినాయి. సమస్త దేవతా సమూహాన్ని పారదోలి గరుత్మంతుడు అమృత కలశాన్ని హరించినట్లుగా
శ్రీకృష్ణ భగవానుడు శత్రు సైన్యాన్ని కూడా ధిక్కరించి శ్రీకృష్ణుడు నన్ను చేరదీసుకొని కౌగులించుకొని సింహగమనంతో తన కాంచన రథం మీద చేర్చుకున్నాడు. రథం నడుస్తూ ఉన్నది. రథం మీద ఎక్కిన అనంతరం సారథి అయినటువంటి దారుకుడు 4 గుర్రాల రథాన్ని ముందుకు నడిపించాడు. అప్పుడు శత్రురాజులనేటువంటి కారు చీకట్లను పోగొట్టేటువంటి సూర్యకిరణ ప్రసారం వంటి తన ధనుష్టంకారం దిగంతాలు ప్రతిధ్వనిస్తూ ఉంటే శ్రీకృష్ణుడు రథం మీద ప్రకాశించాడు ఆనందంగా. అప్పుడు రాజులందరూ శ్రీకృష్ణుని యొక్క సౌభాగ్య వైభవాన్ని ఆ దేవతలు కీర్తించడం, పూలవానలు కురవడం, మంగళవాద్యాలు మ్రోగటం, లక్ష్మణ అని పేరు కలిగినటువంటి రాజపుత్రకను మత్స్యయంత్రాన్ని భేజించి రథంలో తీసుకొని వెళ్ళడం సహించలేకపోయినారు. తోటి రాజులు ఓర్వలేకపోయినారు. శ్రీకృష్ణుని అసమాన తేజో విశేషాలను తెలుసుకోలేక గర్వాంధులైనటువంటి ఆ రాజులందరూ గుంపులుగా కట్టి విజృంభించారు. మదనుని యొక్క పూలతూపులు ఆ తాపాన్ని సైపలేక స్వయంవరానికి వచ్చినటువంటి రాజపుత్రులందరూ కూడా కోపించి ఏకమై ధైర్య సాహస పరాక్రమాలు ప్రకోపించి శ్రీకృష్ణుని ఎదిరించడానికి ఉద్యుక్తులైనారు. అప్పుడు సింహ పరాక్రముడైనటువంటి జనార్దనుడు తన యొక్క ధనస్సు నుండి వెలువడుతున్నటువంటి వాడి బాణాలతో శత్రువులను భయభ్రాంతులను చేసేటువంటి విధంగా సింహనాదాన్ని ఒక్కసారి మ్రోగించాడు పరమాత్మ. ఆ తరుణంలో రాజులందరూ చతురంగ బలాలతో కూడి వనం మృగాలలో మృగేంద్రుని ఎదిరించేటువంటి రీతిగా శ్రీకృష్ణుని చుట్టుముట్టారు. అందరూ ఒక సింహాన్ని ఎదిరించడానికి మృగాలు కూడినట్లు. అలిగి మురాంతకుండు అది చూచి శ్రీకృష్ణుడు ఆగ్రహం అతిశయించింది. వజ్ర సదృశాలైనటువంటి వాడి బాణాలను ప్రయోగించి శత్రురాజుల యొక్క కర్ణ కుండలాలతో పాటు వారి శిరస్సులు, నూపురాలతో పాటు పాదాలు, కంకణాలతో పాటు చేతులు మొత్తాన్ని తెగ నరికివేశాడు పరమాత్మ. శత్రువులందరినీ నిర్మూలించాడు పరమాత్మ. శ్రీకృష్ణుని యొక్క వైభవం మామూలుగా ఉండదు. ఇప్పటికే ఎన్ని రోజుల నుంచో శ్రీకృష్ణుని యొక్క పరాక్రమాన్ని వింటున్నారు. సావు తప్పి బ్రతికినటువంటి వారు కొందరు ఎండుటాకుల్లా ఎగిరి నలుదిక్కులా పారిపోయేటువంటి విధంగా శ్రీకృష్ణ భగవానుడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ విధంగా విజయాన్ని వరించి జనార్దనుడు తన్ను తీసుకొని అంటే లక్ష్మణను తీసుకొని ద్వారకా నగరికి చేరుకున్నాడు. లక్ష్మణ ద్రౌపదికి చెబుతున్నది ఈ కథంతా. తన యొక్క పెళ్ళి ఎలా జరిగిందో సాటిలేని వైభవంతో ప్రకాశిస్తూ రమణీయంగా అలంకరింపబడినటువంటి ద్వారకా నగరానికి మాతో పాటు మా తండ్రి గారు కూడా వచ్చాడు. ద్వారకా నగరానికి వచ్చినటువంటి మా తండ్రి రకరకాలైనటువంటి రత్న ఆభరణాలను, కిరీటాలను, హార నూపుర కేయూరాలను, పట్టుపాన్పులను, రథగజ తురగములను, ఖడ్గాది ఆయుధములను, వేలాది పరిచారికలను శ్రీకృష్ణునికి బహుమానంగా ఇచ్చాడు. మా నాన్నగారికి అంతటి వైభవం శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం వల్లనే ప్రాప్తించింది. ఆ ప్రాప్తించినటువంటి వైభవాన్ని పరమాత్మకే అంకితం చేశాడు మా నాన్న. అయినా తన అధికారానికి అనుగుణంగా కన్యారత్నంతో పాటు అమేయ రత్నభూషణములను మా తండ్రి కృష్ణునికి సమర్పించాడు. భూసురోత్తముల యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులతో కొనియాడగా మా తండ్రి అయిన బృహత్సేనుడు యథోచితముగా యాదవ ప్రముఖులందరినీ పూజించాడు. తన నగరానికి మరల వచ్చేసేశాడు. ఈ విధంగా లక్ష్మణ అని పేరు కలిగినటువంటి ఆమె తన పరిణయ వృత్తాంతాన్ని ద్రౌపదికి తెలియజేసింది. అప్పుడు గాంధారి, కుంతి, ద్రౌపది, తక్కిన రాజపత్నులు, గోపికలు తమ తమ యొక్క హృదయాలలో లీలా మానుషుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క పాదపద్మములను స్మరించుకుంటూ ఆనందంతో పరవశించారు. కృష్ణుని యొక్క దివ్యనామం సకల శుభములు కలిగిస్తాయి. వాసుదేవుని ప్రస్తుతించారు. బలవంతులైనటువంటి శత్రువులను నిర్మూలించడంలో బలరామకృష్ణులు చాలా సమర్థులు. వారి చక్కదనంలో సంపూర్ణమైనటువంటి పూర్ణిమ నాటి చంద్రుని కూడా మించిపోయినటువంటి వాడిద్దరు. లీలా మానుష విగ్రహులు వాళ్ళు, కరుణాసాగరులు, అలంకార ప్రియులు. బలరాముడు ధవళాంగుడైతే శ్రీకృష్ణుడు శ్యామసుందరుడు. ఆయన బలరాముడు నల్లని వస్త్రాలు కట్టుకుంటే ఈయన పట్టు వస్త్రములను కట్టుకుంటాడు శ్రీకృష్ణ భగవానుడు. వీరిద్దరూ సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు.
ఆ బలరాము కృష్ణులను సందర్శించాలనేటువంటి కుతూహలం పొంగులు వారేటువంటి హృదయాలలో దేవలుడు, వ్యాసుడు, కణ్వుడు, నారదుడు, గౌతముడు, చ్యవనుడు, వాల్మీకి, గార్గ్యుడు, వశిష్ఠుడు, గాలవుడు, ఆంగీరసుడు, కశ్యపుడు, అసితుడు, మార్కండేయుడు, అగస్త్యుడు, యాజ్ఞవల్క్యుడు, ఋష్యశృంగుడు మొదలైనటువంటి తాపత శ్రేష్ఠులందరూ కూడా ద్వారకా నగరానికి విచ్చేశారు. ఆ దివ్యమైనటువంటి రామకృష్ణుని సందర్శన భాగ్యం పొందాలని ఇందరు మహర్షులు, దేవలుడు, వ్యాసుడు, కణ్వుడు మొదలైనటువంటి నారదాది మునీంద్రులు, గౌతముడు మొదలైనటువంటి మహర్షులు, గాలవుడు, వశిష్ఠుడు ఎందరెందరో మహనీయులు పరమాత్మను సందర్శించడానికి ద్వారకా నగరానికి వచ్చారు. ఇలా వచ్చినటువంటి మునీశ్వరులందరినీ శ్రీకృష్ణుడు ఎదురు వెళ్ళి నమస్కారము చేసి యథావిధిగా పూజించాడు. పరమాత్మ యొక్క లక్షణము చూడండి, ఆయనయే పూజలు అందుకుంటాడు. కానీ పెద్దలని గౌరవించడం, బ్రాహ్మణుని గౌరవించడం, యతీశ్వరుని గౌరవించడం, యోగీశ్వరుని గౌరవించడం, భక్తి కలిగినటువంటి వారికి దర్శన భాగ్యం ఇవ్వడం, అనుగ్రహించడం పరమాత్మలో ప్రత్యేకించినటువంటి అద్భుతమైన, సుందరమైన, మహోన్నతమైనటువంటి గుణములు అవి. ఓ మునీశ్వరులారా, మునీశ్వరులతో పలుకుతున్నాడు పరమాత్మ, దేవతలకు సైతము లభింపనటువంటి మీ వంటి పరమయోగీంద్రుల యొక్క దర్శనం మానవ మాతృడైనటువంటి మాకీ చోట లభ్యమైంది. నారదుని చూడాలంటే మానవుడు చూడగలడా? అలాగే వశిష్ఠ మహర్షి, కశ్యపుడు, మార్కండేయుడు, అగస్త్యుడు, వాల్మీకి అంటున్నాడు ఆయన నా పరమాత్మ. మానవ మాతృలకు మీ దర్శన భాగ్యం లభ్యమవుతుందా మునీంద్రులారా? దురదృష్టవంతులకు, ఇంద్రియలోలులకు, మూఢులకు మీ వంటి పుణ్యాత్మల యొక్క దర్శనం, స్పర్శనం, చింతనం, పాదార్చనం ఇవి లభింపవు. దర్శించలేరు, సంభాషించలేరు, మీ సేవ కూడా చేయలేరు. అయినా మాకవి సులభంగా ప్రాప్తించినాయి. ఈ లోకంలో సాధువులు పవిత్రమైనటువంటి తీర్థముల వంటి వారు. మిమ్ము సందర్శించడమే చాలు, ఇక వేరే తీర్థముల దగ్గర స్నానం చేయనక్కరలేదు, పుణ్యతీర్థాలు అవసరం లేదు. ఇలాంటి దివ్యమైన, మనోహరమైన, తపశ్శాలురైనటువంటి తపశ్రేష్ఠులైన మిమ్మల్ని సందర్శించడం సకల పాపములను హరించి వేస్తాయి. సమస్తమైనటువంటి పుణ్యతీర్థములలో స్నానం చేసిన అమోఘమైనటువంటి పుణ్య ఫలం మనకు కలుగుతుంది గనక ప్రత్యేకించినటువంటి మీ దర్శన భాగ్యం వలన ఇక పుణ్యతీర్థములతో పని లేదు అని శ్రీకృష్ణ భగవానుడు ఆ మహర్షులతో పలుకుతున్నాడు ఎంత ప్రేమగా. అందుకని శ్రీకృష్ణుని యొక్క దివ్యలీలలు ఆనందాన్ని, సంతోషాన్ని చక్కగా మనకు కలిగిస్తాయి. అట్టి పరమాత్మ యొక్క దివ్య నామాన్ని మనం పలుకుతూ మరల రేపు ఇదే సమయం మనకు విందాం. స్వస్తి.